అమెరికా ఇరాన్ల మధ్యన ప్రత్యక్ష చర్చలు అయితే జరగట్లేదు. పరోక్షంగా టర్కీనో, ఖతారో లేకపోతే కనుక పాకిస్తాన్తో జరుగుతుందో ఒక రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యవహారంలాగా జరుగుతుంది. వీళ్ళు వాళ్ళకేదో సమాచారం అందించడం, వాళ్ళు వీళ్ళకేదో సమాచారం అందించడం అట్లాగా ఇప్పుడు ఈ చర్చలు ఫలప్రదమైన త్వరలో ఒక శుభవార్త రావచ్చు అన్నటువంటిది వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ టైమ్స్ వీళ్ళతో పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు చెప్పిన యుద్ధం ప్రారంభమయ్యాక ఒకటి కూడా నిజం కాదు. వీళ్ళు అమెరికా మీద ద్వేషంతోనో లేకపోతే ట్రంప్ మీద ద్వేషంతోనో రాస్తున్నారు వార్తలు. అమెరికా పతనం అయిపోతుంది, అమెరికా దిగిపోతుంది, ఇరాన్ గెలుస్తుంది అన్నటువంటి తరహాలో రాస్తున్నారు. వీళ్ళు ఆ కోణంలో రాస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎంతవరకు విశ్వసించచ్చో చెప్పలేము. కానీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే ఏదైతే యుద్ధ విరమణకి సంబంధించి తుది దశకు చేరిన ఇద్దరి మధ్యన చర్చలు త్వరలో పరిష్కారం అనౌన్స్మెంట్ కావచ్చు అని చెప్తున్నారు. నాకైతే అది అంత నమ్మబుద్ధి కావట్లేదు. చూద్దాం.